హలో అండి, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్లో సెకండ్ సెమిస్టర్ బుక్ అనమాట. 5th లెసను ద డ్రీమ్ టు ఫ్లై. ఎగరడం కోసము కళ. హ్యావ్ యు ఎవర్ హ్యాడ్ ఏ డ్రీమ్ దట్ సీమ్డ్ ఇంపాసిబుల్ టు అచీవ్? రీడ్ ఆన్ టు ఫైండ్ అవుట్ అబౌట్ వన్ సచ్ డ్రీమ్. మీరు ఎప్పుడైనా కలగన్నారా? అది సాధించడం కష్టం అనిపించడం. ఇక్కడ అలాంటి ఒక కళ గురించి, డ్రీమ్ గురించి మనం చదువుకుందాం. యాజ్ కిడ్స్ వీ లవ్ టు డ్రీమ్. పిల్లలుగా మనము కలగనము ప్రేమిస్తాము. సమ్ డ్రీమ్స్ రిమైన్ ఇన్ అవర్ ఇమాజినేషన్ వైల్ సమ్ టర్న్ ఇంటూ రియాలిటీ. కొన్ని కళలు మన ఊహల్లోనే ఉండిపోతాయి, కొన్ని కళలు నిజంగా మారుతాయి. పీపుల్ హ్యాడ్ బీన్ డ్రీమింగ్ ఫర్ మెనీ ఇయర్స్ అబౌట్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. ప్రజలు చాలా సంవత్సరాల నుంచి ఆకాశంలో ఎగరడం గురించి కలలుగంటూ ఉన్నారు. ఇన్ ద పాస్ట్ సైంటిస్ట్ థాట్ దట్ ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ హెవీ థింగ్స్ టు ఫ్లై. గతంలో శాస్త్రవేత్తలు బరువైన వస్తువులు ఆకాశంలో ఎగరడం అనేది అసాధ్యమని అనుకుంటూ ఉండేవాళ్ళు. They thought there was no way that humans could fly in the sky. శాస్త్రవేత్తలు అనుకునేవాళ్ళు మనుషులు ఆకాశంలో ఎగరడం అనే దానికి మార్గం లేదు అని. బట్ ఇయర్స్ లేటర్ 2 brothers changed this impossibility into a possibility. A dream finally became a reality. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత 2 అన్నదమ్ములు ఈ అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించారు. ఆకాశంలో ఎగరడం అనేది నిజమైంది. ఆకాశంలో ఎగరడం అనే కళ ఆఖరికి నిజమైంది. 2 American brothers, Orville Wright and Wilbur Wright, proved that it was indeed possible for man to fly in the sky. 2 అమెరికా సంబంధించిన అన్నదమ్ములు ఆర్విల్ రైట్ అండ్ విల్బర్ రైట్, వాళ్ళు మనిషి ఆకాశంలో ఎగరడం అనేది సాధ్యం చేసి చూపించారు. దే బిల్ట్ ద ఫస్ట్ ఫ్లయింగ్ మిషన్ ఇన్ అమెరికా. వాళ్ళు మొదటి ఎగిరే యంత్రాన్ని అమెరికాలో తయారు చేశారు. దిస్ ఫ్లయింగ్ మిషన్ హ్యాడ్ ఏ సింగిల్ ఇంజిన్ అండ్ 4 wings. ఆ ఫ్లయింగ్ మిషన్కి ఒక ఇంజిన్ మరియు 4 రెక్కలు ఉన్నాయి. ఎవ్రీవన్ హూ హర్డ్ అబౌట్ దేర్ ఇన్వెన్షన్ డౌటెడ్ దేర్ వర్క్. ప్రతి ఒక్కరూ వాళ్ళ కనుగొన్న దాన్ని అందరూ అనుమానించారు. నో వన్ కుడ్ బిలీవ్ దట్ ఏ మిషన్ కుడ్ ఎవర్ ఫ్లై. ఎవరు కూడా నమ్మలేదు ఒక మిషన్ ఎగరగలదని. ద ఫస్ట్ ఫ్లైట్ ఆఫ్ ది మిషన్ మేడ్ బై బ్రదర్స్ ఆఫ్టర్ మెనీ అటెంప్ట్స్ లాస్టెడ్ ఓన్లీ ఫర్ 12 seconds. వాళ్ళు తయారు చేసిన ఫస్ట్ మెషిన్ చాలా ప్రయత్నాల తర్వాత కేవలం 12 సెకండ్లు మాత్రమే ఎగరగలిగారు. బట్ ఇట్ ఇన్స్పైర్డ్ ద హోల్ వరల్డ్ అండ్ ది జనరేషన్స్ టు కమ్. కానీ అది మొత్తం ప్రపంచాన్ని ఇన్స్పైర్ చేసింది. ఏ ఫ్యూ ఇయర్స్ ఆఫ్టర్ ది ఇన్వెన్షన్ ఇన్ ది 1920s, ఏ పర్సన్ నేమ్డ్ ఫ్రాంక్ విటిల్, హూ వాజ్ ఎ బ్రిటిష్ ఇంజనీర్, ఇన్వెంటెడ్ ద జెట్ ఇంజిన్. ఇట్ బాట్ అబౌట్ ఏ రెవల్యూషన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఏవియేషన్. కొన్ని సంవత్సరాల తర్వాత రైట్ బ్రదర్స్ ఫ్లయింగ్ మిషన్ కనుగొన్న కొన్ని సంవత్సరాల తర్వాత 1920sలో ఫ్రాంక్ విటిల్ అనే ఆయన బ్రిటిష్ ఇంజనీర్ ఒక జెట్ ఇంజన్ని కనుగొన్నాడు. ఆ జెట్ ఇంజిన్ అనేది ఏవియేషన్లో చాలా పెద్ద రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఇన్ ద ఇయర్ 1952 ద ఫస్ట్ ప్యాసింజర్ ప్లేన్ కేమ్ ఇన్ టు యూజ్. దీస్ ప్యాసింజర్ ప్లేన్స్ వర్ కాల్డ్ ఏరోప్లేన్స్. 1952లో ఫస్ట్ ప్యాసింజర్ ప్లేన్ అంటే మనుషులు ఎగిరే ప్లేన్ అనమాట, మనుషులతో వాడుకలోకి వచ్చింది. వాటిని మనం ఏరోప్లేన్స్ అని పిలుస్తున్నాం. టుడే అడ్వాన్స్డ్ టెక్నాలజీ హ్యాస్ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్ టు ఫ్లై ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ మోర్ కంఫర్టబుల్లీ అండ్ ఇన్ లెసర్ టైం. ఈ రోజుల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. అది మనం
ఎగురుతూ ప్రయాణించడం, ఒక స్థలం నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చాలా తక్కువ టైంలో చాలా సునాయాసంగా ప్రయాణించగలిగేలా చేస్తుంది అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అమేజింగ్ ఫ్యాక్ట్, ద ఫాస్టెస్ట్ ఏరోప్లేన్ ఈజ్ ది కాన్కర్డ్ బట్ ఇట్ ఈస్ నాట్ నౌ ఇన్ యూజ్ నౌ. ఇట్ ఈస్ నాట్ ఇన్ యూజ్ నౌ. కాన్కర్డ్ అనే ఒక ప్లేన్ చాలా ఫాస్ట్గా వెళ్తుందన్నమాట, అది కానీ ఇప్పుడు వాడుకలో లేదు. సమ్మరీ, a few decades ago flying in the air was considered impossible, but the Wright brothers changed this impossibility into possibility. By building the first flying mission, they inspired generations to come. Ever since the invention of the first flying mission, technology has advanced and has helped us to fly more comfortably and in lesser time. చాలా దశాబ్దాల క్రితం ఆకాశంలో ఎగరడం అనేది అసాధ్యమని అనుకునేవాళ్ళు. కానీ తర్వాత రైట్ బ్రదర్స్ అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించారు. అలాగే మొదటి ఫ్లయింగ్ మిషన్ వాళ్ళు నిర్మించిన మొదటి ఫ్లయింగ్ మిషన్ తర్వాతి తరాలని ఇన్స్పైర్ చేసింది. ఆ తర్వాత టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యి మనం ఆకాశంలో ఎగరడానికి, అలాగే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి తక్కువ టైంలో కంఫర్టబుల్గా వెళ్ళడానికి ఉపయోగపడింది. కాన్సెప్ట్, ఎవ్రీథింగ్ సీమ్స్ ఇంపాసిబుల్ అంటిల్ ఇట్ ఈస్ డన్, బట్ ఇఫ్ యు ఆర్ డిటర్మైన్డ్ నథింగ్ కెన్ స్టాప్ అస్ ఫ్రమ్ అచీవింగ్ అవర్ గోల్స్ అండ్ డ్రీమ్స్. ప్రతిదీ కూడా అది చేసే వరకు కష్టంగానే అసాధ్యంగానే కనిపిస్తుంది. మనము ఆపకుండా కష్టపడితే మన గోల్స్ని, డ్రీమ్స్ని సాధించడానికి అవుతుంది. సాధించకుండా ఏది ఆపలేదు. నెక్స్ట్ మీనింగ్స్, ఇండీడ్, షూర్లీ, తప్పకుండా. అటెంప్ట్స్, ఇన్స్టెన్సెస్ ఆఫ్ మేకింగ్ అన్ ఎఫర్ట్, మనం దేన్నైనా ప్రయత్నించడం, అటెంప్ట్. ఇన్స్పైర్డ్, ఫీల్డ్ సమ్వన్ విత్ ది ఎబిలిటీ టు డూ ఆర్ ఫీల్ సంథింగ్, ఏదైనా చేయడానికి ప్రోత్సాహం కలిగించడం అన్నమాట. రివల్యూషన్, సడన్ గ్రేట్ చేంజ్, గొప్ప మార్పు. ఏవియేషన్, ద ఫ్లయింగ్ ఆర్ ఆపరేటింగ్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్, విమానాలని నడపడము. అడ్వాన్స్డ్, మోడర్న్ అండ్ రీసెంట్లీ డెవలప్డ్, ఆధునికమైంది, ఇది రీసెంట్గా డెవలప్మెంట్స్ అన్నమాట. నెక్స్ట్ లిజనింగ్ స్కిల్స్, రిపీట్ ది ఫాలోయింగ్ వర్డ్స్ ఆఫ్టర్ యువర్ టీచర్. క్రైమ్, టైమ్. గ్రైమ్, ప్రైమ్, లైమ్. రైమ్, డైమ్, స్లైమ్. స్పీకింగ్ స్కిల్స్, చూస్ ఏ పార్ట్నర్ అండ్ ఎనాక్ట్ ది ఫాలోయింగ్ సీన్. ఒక సీన్ అనేది ఇచ్చారు, దాన్ని పిల్లల చేత నటింపజేయాలి. వాట్ డూ యూ వాంట్ సన్? I want the best car that you have. It looks so beautiful. How much is it? It is 100 rupees. అలాగే now you can change the shopping at the toy store scene using the hints from the box below. కొన్ని బొమ్మలు ఇచ్చారు, వాటిని ఆ కార్ ప్లేస్లో రీప్లేస్ చేసుకొని వాళ్ళ చేత ఆడించాలి. టాయ్ డాగ్, బ్లాక్ అండ్ వైట్. టాయ్ రోబోట్ విత్ సౌండ్ ఎఫెక్ట్స్. బాస్కెట్బాల్, బ్రౌన్ అండ్ బ్లాక్. క్యాప్ ఫర్ ఎ 6-year-old baby. Answer the following questions. Who invented the first flying machine? The first flying machine was invented by the Wright brothers, Orville Wright and Wilbur Wright. Who invented the jet engine? A British engineer called Frank Whittle invented the jet engine. Why was a flying machine thought to be something that is impossible? It was thought to be impossible because the scientists knew that heavy objects could not fly in the air. Was the journey of the Wright brothers in making the flying machine an easy one? Why? No, their journey was not an easy one because no one believed that a machine could ever fly. Describe your first air travel experience if you have one. మీరేమైనా ఎయిర్ ట్రావెల్ చేస్తుంటే ఎక్స్పీరియన్స్ని రాయాలి. నెక్స్ట్ fill in the blanks. Scientists believed that it was impossible for heavy things to fly.
Orville Wright and Wilbur Wright built the first flying machine. In the year 1952, the first passenger plane came into use. The flight of the first flying machine lasted only for 12 seconds. Write T for the true and F for the false statements. Man has been flying from the beginning of time. False. The flying machine made by the Wright brothers had 4 engines and a wing. False. It has only 1 engine and 4 wings. The jet engine was invented in 2020. False. Concorde is still the fastest aircraft in use. False. It is not in use now. Write the opposite of the following words. More, less. Smallest, biggest. Slowest, fastest. Last, first. Heavy, light. Possible, impossible. Next, match the following. Fastest aircraft, Concorde. Wilbur Wright. Passenger plane, 1952. Jet engine, Frank Whittle. Write the missing letters to complete the words. Passenger, invention, because, machine, engine. ఇదండి ఈ లెసన్ గురించి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇక్కడ 3 మీనింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సినవి ఉన్నాయి. CHIME నేను కైమ్ అన్నాను, అది చైమ్ అనమాట. చైమ్ అంటే మెలోడియస్ రింగింగ్ సౌండ్ ఆఫ్ బెల్స్, గంటలు మోగించినప్పుడు వచ్చే సౌండ్ అనమాట. దాన్ని చైమ్ అంటారు. నెక్స్ట్ ఇది గ్రైమ్, GRIME. గ్రైమ్ అంటే బ్లాక్ అండ్ ఆర్ మేకింగ్ డర్ట్, మురికి పడుతుంది కదా, మురికి పేరుకుపోతుంది కదా బ్లాక్గా, దాన్ని గ్రైమ్ అంటారు. నెక్స్ట్ డైమ్, DIME. డైమ్ అంటే అమెరికాలో 10 సెంట్ కాయిన్ అనమాట. కాయిన్ని డైమ్ అంటారు. ఇక మిగిలినవన్నీ మీకు తెలిసిన పదాలే. ఈ 3 ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అందుకని మళ్ళీ కంటిన్యూ చేశాను. And thanks for watching.